యోగి ప్రభుత్వం అయితే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయమే తీసుకుంటోంది. ఏదైతే బరేలీలో జరిగినటువంటి అరాచకాల వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారుల అంతు తేల్చే పనిలో ఉంది. తాజాగా డిమాలిషన్ అంటే కూల్చివేత నోటీస్ ఇచ్చారు 80 ఇళ్లకి ప్లస్ ఒక మసీదుకి. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి చెరువులో ఆక్రమించి కట్టబడినాయి అన్నటువంటిది అధికారికంగా ధృవీకరణ అయింది. తద్వారా నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే నోటీసులు ఇవ్వకుండా కూలిస్తే కోర్టులు అబ్జెక్ట్ చేస్తున్నాయి కాబట్టి. అదే సందర్భంలో మౌలానా తక్వీర్ రజా ఎవరైతే ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నాడో అతని మీద కేసు అరెస్ట్ ఒక ఎత్తు అయితే, అతనికి సంబంధించి అక్రమంగా నిర్మించినటువంటి అంటే ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన 5 కోట్ల విలువైనటువంటి మ్యారేజ్ హాల్ కూల్చివేయబడింది. అట్లాగే 1 కోటి రూపాయల విలువైనటువంటి షాప్స్ తను ఇట్లా ఆక్రమించినే కట్టుకున్నాడు. అవి కూల్చేశారు. అట్లాగే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అక్కడ పెద్ద ఎత్తున జరుగుతోంది. 1 కోటి రూపాయల దాకా గత 5 ఏళ్లలో జరిగిందన్నటువంటిది ఇప్పుడు ఫైనల్ అయింది. అది ఇవ్వమన్నటువంటి నోటీసు ఇప్పుడు జారీ చేశారు. తద్వారా యోగి వెనక్కిపోయే ఉద్దేశం లేదు ఇట్లాంటి వ్యవహారాల్లో అన్నది నిరూపించి చూపెడుతున్నారు.